హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది కదా. అందులో భాగంగానే యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మరి అందులో భాగంగా మనం ఈరోజు 7వ తరగతి సోషల్లోని చివరి పాఠమైనటువంటి ప్రపంచ పరివర్తనలో మహిళలు అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. మరి ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే. మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచ పరివర్తనలో మహిళలు అంటున్నాం. మరి మన భారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. అయితే మరి ప్రెజెంట్ అయితే మహిళలు అనేవాళ్ళు పురుషులకి ఏం తక్కువ లేదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ, మలివేద కాలంలో మనం చూసాం. మహిళల్ని ఎంత భయంకరంగా హింసించినారు, ఎంత అంటే ఒక ఆట వస్తువులాగా ఎలా చూశారు అనేది. బట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళల యొక్క ప్రాముఖ్యత కూడా ఏమైంది అంటే మెల్లమెల్లగా, మెల్లమెల్లగా పెరిగిందనమాట. మహిళలు కూడా ఏం తక్కువ కాదు అని చెప్పేసి మరి వాళ్ళు ఎన్నో రంగాలలో కూడా బాగా డెవలప్ అవ్వడం జరిగింది. మరి దేశాభివృద్ధిలో కూడా వీళ్ళ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా మారింది. చూడండి, భారత రాజ్యాంగము లింగ వివక్షత లేకుండా అందరికీ సమాన హక్కులను ఇచ్చింది. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా మహిళల పైన వివక్ష అనేది కొనసాగుతూ ఉంది. చూడండి, 21వ శతాబ్దంలో కూడా వివక్షాపూరిత పరిస్థితులు ఉండడం అనేది విచారకరము. నెక్స్ట్, భారతదేశంలో 83.6% మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారు నాట్లు వేయడము, కలుపు తీయడము, పంట కోయడము మరియు నూర్పిడి వంటి పనులను కూడా వీళ్ళు చేస్తున్నారనమాట. మరి వ్యవసాయం గురించి ఆలోచించినప్పుడు మనం మగవారిని మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటాం అని చెప్పేసి మనకు ఇక్కడ చూడండి, మూలం దేనిలో నుంచి ఇచ్చినాడంటే ఎన్ఎస్ఎస్ 21 రౌండ్ నుంచి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆడపిల్లల ఆశలకు, ఆలోచనలకు, అభిప్రాయాలకు కుటుంబం విలువ ఇవ్వదు. నిరక్షరాస్యులైన కుటుంబాలలో అయితే ఈ వివక్ష మరింత కఠినంగా ఉంటుంది. గత కాలం నుండి వస్తున్న ఆచారాలను పాటించడం మంచిది అని భావిస్తారు. ఈ మూస ధోరణులు మహిళల అభివృద్ధికి ఆటంకాన్ని మరి కలుగజేస్తున్నాయి కదా. మరి చూద్దాము. మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో విద్య అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనాథ అనేటువంటి పద్యాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి శ్రీ గుర్రం జాషువా గారు మరి ఈ పద్యాన్ని రాయడం జరిగిందనమాట. బేటీ బచావో బేటీ పడావోని ఎప్పుడు ప్రారంభించారు అంటే మనకు 2015లో ఈ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, మహిళా ఉద్యమం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి మహిళా ఉద్యమం అంటే ఏంటి అంటే మరి మహిళల్ని ఎంతో అంటే ఏమంటారు, వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళు కేవలం వంటింటికే పరిమితం అయ్యే విధంగా వాళ్ళని చేయడం జరిగింది. అయితే మేము కూడా అన్ని రంగాల్లో రాణిస్తాము, మాకు కూడా అవకాశాలు కల్పించండి అని చెప్పేసి ఎంతోమంది మరి ఉద్యమాలు చేయడం జరిగిందనమాట. దాన్నే మనం పిలుస్తాం అంటే మనము మహిళా ఉద్యమం అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మరి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమ ఫలితంగా 1993వ సంవత్సరంలో ప్రభుత్వం సారాను నిషేధించింది. చాలా ఇంపార్టెంట్. అప్పట్లో మనకి ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నారు కాబట్టి సారా నిషేధించినటువంటి ఇయర్ ఏది అంటే మనకి 1993 అనమాట. సో మరి ఇక్కడ చూడండి, మరి ఆడపిల్లల యొక్క ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా పాఠశాలలో ఆడపిల్లలకు కూడా ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఇంట మరుగుదొడ్ల నిర్మాణం అనేది చేయడం జరిగింది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 8వ తేదీన మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి మనకి ఈ లెసన్‌లో మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అంటే మనకు మరి స్ఫూర్తిదాయక మహిళలు అని చెప్పేసి కొంతమంది మహిళల యొక్క జీవిత చరిత్ర గురించి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సాధించినటువంటి విజయాల గురించి ఇవ్వడం జరిగింది. అవి మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ టాపిక్ మీద ఈ లెసన్‌లో వాటి మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా. ఫస్ట్ చూడండి, మనకి కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు వీళ్ళిద్దరూ ఎవరు అంటే కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు గారు
వీళ్ళిద్దరూ వచ్చేసి ఎవరంటే మనకు భారతదేశంలో మొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్స్ అనమాట వీళ్ళిద్దరూ. ఓకేనా? మొదటి మహిళా గ్రాడ్యుయేట్స్ ఇద్దరు ఎవరు అంటే మనకి కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు గారు. మరి బ్రిటిష్ వలస కాలంలో జరిగిన బెంగాల్ సాంస్కృతిక విప్లవంలో కూడా వీళ్ళు పాల్గొనడం జరిగింది. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరంటే మనకి కాదంబరి గంగూలీ గారు. మరి చంద్రముఖి బసు గారు ఏం చేస్తున్నారు అంటే బెతూన్ కళాశాలలో లెక్చరర్‌గా మరియు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. భారతదేశంలో మహిళల విద్యకు వీరిద్దరూ కూడా ఎంతో స్ఫూర్తినివ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. ఈమె ఎవరు అంటే మరి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పదవిని ఈమె చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈమె 1921లో ప్రెసిడెన్సీ కళాశాల నుండి వృక్ష శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొంది క్రోమోజోములు కణ ప్రవర్తన మరియు ఫైటోజియోగ్రఫీకి ఎలా సంబంధం కలిగి ఉంటాయో దానికి సంబంధం ఉన్న జన్యు శాస్త్రం యొక్క విభాగమైన సైటోజెనెటిక్స్‌లో శాస్త్రీయ పరిశోధన కొనసాగించి చెరకు మరియు వంకాయ పైన విస్తృతంగా పరిశోధనలు చేయడం జరిగింది. మరి ఈమె 1977లో పద్మశ్రీ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పద్మశ్రీ అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే కూడా మనకి జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. ఓకే. నెక్స్ట్ మరి కల్పన చావ్లా గారు చూద్దాం. మరి కల్పన చావ్లా గారు వచ్చేసి ఈమె ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామి. ఈమె ఎప్పుడు జన్మించారు అంటే జూలై 1, 1961లో హర్యానాలోని కర్నాల్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె నాసా యొక్క అమెస్ రీసెర్చ్ సెంటర్‌లో ఓవర్సీస్ మెథడ్స్‌కు వైస్ ప్రెసిడెంట్ అయ్యడం జరిగింది. మరి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే మనకు కల్పన చావ్లా. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫిబ్రవరి 1, 2003లో వాతావరణంలో STS-107 మిషన్ వైఫల్యం కారణంగా ఆమె మరణించింది. మనం ఇక్కడ ఫిబ్రవరి అంటున్నాము, 2003 అంటున్నాం. ఇక్కడ చిన్న పాయింట్ గుర్తొస్తది. 2003 ఫిబ్రవరి 14వ తేదీన మనకు ఏది డాలీ అనే గొర్రె పిల్ల చనిపోవడం జరిగింది. ఏమంటారు క్లోనింగ్ పద్ధతిలో మనం అక్కడ చూస్తాం. సో, జస్ట్ అది అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆమె ప్రతిభకు అమెరికా ప్రభుత్వం ఆమెకు ఏం ఇచ్చింది? కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ మరియు నాసా విశిష్ట సేవా పథకాన్ని కూడా ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మిథాలీ రాజ్. మిథాలీ రాజ్ వచ్చేసి మనకి ఇండియన్ క్రికెటర్ కదా! ఇండియన్ క్రికెటరు. అదేవిధంగా ఈమె మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి ఎవరు అంటే మనకి మిథాలీ రాజ్ రికార్డు సృష్టించడం జరిగింది. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఏం చేసింది అంటే ఈమె మహిళల వన్‌డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 7,000 పరుగుల్ని ఆహ్, ఆహ్, సాధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా 1982 డిసెంబర్ 3వ తేదీన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈమె జన్మించడం జరిగింది. తర్వాత ఆమె చదువుకునే రోజుల్లో నుంచే క్రికెట్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. మరి ఈమె ఎన్ని సంవత్సరాల వయస్సులో భారతదేశ జట్టుకు ఎంపికయింది అంటే 17 ఏళ్ల వయస్సులో భారత జట్టుకు ఎంపికయింది. ఈమెను ఏమని పిలుస్తామంటే జనరల్‌గా అయితే లేడీ సచిన్ అని పిలుస్తాం కదా! నెక్స్ట్ ప్రస్తుతం మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణిగా ప్రసిద్ధి చెందింది. ఆమెకు ఖేల్ రత్న పురస్కారం కూడా ఈమెకి లభించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాంజల్ పాటిల్ అంటున్నాం. మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్‌కు చెందిన ప్రాంజల్ పాటిల్ భారతదేశంలో మొదటి దృష్టిలోపం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని. మరి ఈమె ఎప్పుడు బాధ్యతలు తీసుకుంది అంటే 2019 అక్టోబర్ కేరళలోని తిరువనంతపురంలో సబ్ కలెక్టర్‌గా ఈమె బాధ్యతలు తీసుకోవడం జరిగింది. చాలా చిన్న వయసు నుండి అంధత్వం ఆటంకంగా ఉన్నప్పటికీ ప్రాంజల్ పాటిల్ తన కలలను కొనసాగించింది. ఆమె తన దయనీయ పరిస్థితికి ఎప్పుడూ భయపడలేదు. నెక్స్ట్ దేశానికి సేవ చేయాలనేటువంటి ఆమె కోరిక ఆమె బలహీనతను నిరోధించలేకపోయింది. ఓకే. మరి ఇప్పుడు ఈమె ఎప్పుడు ర్యాంక్ సాధించింది అంటే 2017లో యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమె 124వ ర్యాంక్ సాధించిందనమాట. అలా ఆమె సబ్ కలెక్టర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీమారావు.
మరి సీమారావు గూడా దేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ అనమాట. ఈమె ఆమె భర్త మేజర్ దీపక్ రావుతో కలిసి 15,000 మందికి సైనికులకు క్లోజ్ క్వార్టర్ యుద్ధాలలో శిక్షణ ఇచ్చింది. అదేవిధంగా ఈమె ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్‌గా కూడా అర్హత పొందింది. దీంతో పాటు సంక్షోభ నిర్వహణలో ఎంబీఏని గూడా చేసిందనమాట. మరి బ్రూస్లీ అభివృద్ధి చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్ జితే కునేడోలో శిక్షణ పొందినటువంటి ప్రపంచంలోని 10 మంది మహిళలో ఈమె కూడా ఒకరనమాట. నెక్స్ట్ వచ్చేసి రాజకుమారి దేవి అంటున్నాం. ఈమె వచ్చేసి బీహార్‌కు చెందిన రాజకుమారి దేవి అనే రైతు అనేక గ్రామాలలో సైకిల్‌పై తిరుగుతూ వంటగది, వ్యవసాయంపై తన అనుభవాలను గ్రామీణ మహిళలతో పంచుకొని వారిలో వ్యవస్థాపకత స్ఫూర్తిని నింపింది. వ్యవసాయం మరియు చిన్న తరహా వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎలా స్వతంత్రంగా మారగలరో చూపించడమే ఈమె యొక్క లక్ష్యం అన్నమాట. ఈమె ఎవరంటే రాజకుమారి దేవి. ఓకేనా? దీనికోసం ఆమె ఏం చేసింది అంటే ఒక లాభాపేక్ష లేని ఆనందపూర్ జ్యోతి అనేటువంటి ఒక సెంటర్‌ని ప్రారంభించింది. ఇది వివిధ ఎస్‌హెచ్‌జి నడుపుతున్న వ్యవసాయ క్షేత్రాల నుండి తాజా ఉత్పత్తులను సేకరించి జెల్లీలు, జామ్‌లు మరియు ఊరగాయలు వంటి ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులను తయారు చేసే మహిళల సమూహం దగ్గరకు తీసుకెళ్ళింది. మరి ఈమెకు ఎప్పుడు పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందంటే 2019లో ఈమెకు పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వందన శివ. ఈమె వచ్చేసి ఒక పర్యావరణవేత్త మరియు పర్యావరణ హక్కుల కోసం ఈమె పోరాడేది. ఆమె మరి రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలనమాట. అదేవిధంగా ఇది ఏంటి అంటే పర్యావరణ మరియు సామాజిక సమస్యలపై పరిశోధన చేసే స్వతంత్ర పరిశోధనా సంస్థ. మరి వందన ప్రయత్నాలు జీవన వనరులు, వైవిధ్యం మరియు సమగ్రతను, ముఖ్యంగా స్థానిక విత్తనాలను రక్షించడానికి నవధాన్య అనేటువంటి జాతీయ ఉద్యమం ఏర్పడటానికి కూడా ఇది దారితీసింది. మరి అదేవిధంగా ఈమె 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును, 2010లో సిడ్నీ శాంతి బహుమతిని కూడా ఈమె అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అగర్వాల్. మరి ఈ లక్ష్మీ అగర్వాల్ అనే ఆమె ఎవరంటే యాసిడ్ దాడి బాధితురాలు. ఈమె మీద దీపిక పడుకునే ఒక మూవీ కూడా చేయడం జరిగింది. సో, యాసిడ్ బాధితురాలు ఎవరంటే ఈమె అనమాట. మరి 2005లో 15 ఏళ్ల వయసులో ఉన్న ఆమెపై 32 ఏళ్ల వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసినారు. 15 ఇయర్స్ అమ్మాయి అంటే పాపం ఏం తెలుసు చెప్పండి ఆ అమ్మాయికి. అట్లాంటి అమ్మాయిల్ని ఈ రాక్షసులు ఎంతలా హింసిస్తున్నారో చూడండి. అవి అక్కడితోనే అయిపోతాయి అనుకుంటే రాను రాను ఇంకా ఎక్కువైపోతున్నాయి గదా! సో, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంతే. నెక్స్ట్ చూడండి. యాసిడ్ విక్రయాలను నియంత్రించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాలని, యాసిడ్ దాడులపై విచారణను సులభతరం చేసేలా పార్లమెంటును ఆదేశించాలని సుప్రీంకోర్టును ఈమె ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఈమె ఎవరైతే అట్లా దాడికి గురైంటారో కదా! యాసిడ్ బాధితులకు ఈమె ఒక ఎన్‌జీఓని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏదంటే చన్వు ఫౌండేషన్ అన్నమాట. ఈ చన్వు ఫౌండేషన్‌కి ఈమె డైరెక్టర్ అన్నమాట. అదేవిధంగా ఈమె యూఎస్ ప్రథమ మహిళ అయినటువంటి మిచెల్ ఒబామా 2014లో ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్‌ని అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఈమెను ఎన్‌డీటీవీ ఏం చెప్పిందంటే ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఈమెకు ఎంపిక ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి అద్దాల సూర్యకళ. మరి అద్దాల సూర్యకళ గారు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఈమె యొక్క భర్త వచ్చేసి అనారోగ్యం బారిన పడడంతో ఇంటి పని అంతా, ఇంటి నిర్వహణకు సంబంధించిన అన్ని బాధ్యతలు ఆమె మీద పడినాయనమాట. అప్పుడు ఏం చేసిందంటే ఈమె నాబార్డ్ సహాయంతో కంచు, ఇత్తడి వస్తువుల తయారీపై ఆధునిక మెళకువలు తెలుసుకొని తక్కువ బరువుండేటువంటి మరి ఆధునిక పాత్రలను నగిషీలద్దడంలో తర్ఫీదు పొంది సాంప్రదాయ వస్తువులతో పాటు తక్కువ బరువుండేటువంటి పూల సజ్జలు, దేవస్థానం వస్తువులు, దేవతామూర్తులు, పూల కుండీలు, ఉర్లి బంధనం వంటి వివిధ రకాల వస్తువులతో వ్యాపారం ప్రారంభించి తన జీవితాన్ని తీర్చిదిద్దడమే కాక ఎంతో మందికి ఉపాధిని అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తన వ్యాపారాన్ని విస్తరించగలిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నందిని హరినాథ్ గారు. నందిని హరినాథ్ గారు ఎవరంటే మరి బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో రాకెట్ శాస్త్రవేత్త అనమాట. ఈమె గత 20 సంవత్సరాలుగా కూడా ఇస్రోలో పనిచేస్తున్నారు. ఈమె వచ్చేసి మామ్
మార్స్ ఆర్బిటార్ మిషన్‌కు మంగళయాన్ ప్రాజెక్ట్‌కి మేనేజరు, మిషన్ డిజైనరు, అదేవిధంగా డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేయడం జరిగింది. ఈమె ఈ 20 ఏళ్ల సంవత్సరాల్లో 14 మిషన్‌లలో ఈమె పనిచేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అర్చనా సోరంగే. ఈమె వచ్చేసి ఒడిషాకు చెందినటువంటి గిరిజన యువతి. పాట్నా మహిళా కళాశాల నుండి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పొందింది. అదేవిధంగా ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ నుంచి మాస్టర్స్ డిగ్రీని కూడా ఈమె తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఒడిస్సాలో వసుంధర అనేటువంటి ఎన్‌జీఓలో చేరి అడవులు, పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో గిరిజన సాంప్రదాయాలు, వారి పర్యావరణ పరిరక్షణ చేపడుతున్న చర్యలు, అందులోని ఇబ్బందుల గురించి ఆమె రాసిన కథనాలు జాతీయ, అంతర్జాతీయ వెబ్‌సైట్‌లలో ప్రచురితమైనాయన్నమాట. ఫలితంగా ఏం జరిగిందంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎంపిక చేసిన వాతావరణ సంక్షోభానికి ఎదుర్కోవడానికి పరిష్కారాలను అందించే యువజన సలహా సంఘ సభ్యులు యంగోలోని ఏడుగురు సభ్యులలో ఒకరిగా ఈమె ఎంపిక కావడం జరిగిందనమాట. ఓకేనా. మహనాజ్ అఫ్ఖామీ రచించినటువంటి పుస్తకం ఏంటి అంటే ఎంచుకునే దారిలో. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మహిళా సాధికారత ద్వారా సాంఘిక, ఆర్థిక మరియు ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాలు, కమ్యూనిటీ మరియు సమాజం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మనమందరము మన జీవితంలో ఎదురయ్యే ప్రతి స్త్రీని కూడా మర్యాదపూర్వకంగా గౌరవించాలి. కరెక్టే కదా అది. మరి మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. సింధు నాగరికతలో ఏంటి అంటే మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఉండేది. అంటే ఇంటికి పెద్ద ఎవరు అంటే తల్లి అనమాట. ఇంటికి పెద్ద తల్లి అంటే ఆటోమేటిక్‌గా సమాజంలో గూడా ఎవరి పాత్ర ఎక్కువగా ఉండేదని జెప్పొచ్చు. మహిళల పాత్ర ఎక్కువగా ఉండేది. మహిళల యొక్క అధికారమే ఎక్కువగా ఉండేది. అండ్ ఇంకోటేంటంటే ఎన్నో వేల అమ్మ తల్లి విగ్రహాలనేవి అక్కడ దొరికినాయి. పశుపతి విగ్రహాల కంటే గూడా అమ్మ తల్లి విగ్రహాలే ఎక్కువగా దొరికినాయి. అంటే స్త్రీని వాళ్ళు ఎంతో ఎక్కువగా గౌరవించేవాళ్ళనమాట. మరి స్త్రీని అంతగా గౌరవిస్తున్నటువంటి ఆ సింధు నాగరికత యొక్క వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది? వాళ్ళది పట్టణ నాగరికత. కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు నివసించినారు. కానీ వాళ్ళు ఎలాంటి జీవితాన్ని అనుభవించినారు? పట్టణ నాగరికతను అనుభవించినారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అలానే లైఫ్ స్టైల్ లేదు చాలామందికి. కానీ వాళ్ళు అప్పట్లోనే ఆ లైఫ్ స్టైల్ అనుభవించినారు. కారణం ఏంటి అంటే అది నిర్వహించబడినటువంటి విధానం అనమాట. మరి ఎవరి చేతుల్లో ఉన్నింది ఆ నిర్వహించే విధానము అంటే తల్లి చేతిలో అంటే స్త్రీ చేతిలో మరి మహిళల యొక్క చేతుల్లో అధికారాలనేవి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ గూడా స్త్రీని తక్కువ చేయకూడదనమాట. స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. కాబట్టి చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు. పిల్లలుంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎస్‌జిటి గాని, స్కూల్ అసిస్టెంట్ గాని వాళ్ళ ప్రిపరేషన్ మనం రీసెంట్‌గా తెలంగాణ డీఎస్సీ రిజల్ట్స్‌లో చూసాం. చాలామంది హౌస్ వైఫ్‌లు ఇంట్లోనే కూర్చొని మరి ఇట్లా ఆన్‌లైన్ ఎగ్జామ్స్, ఆన్‌లైన్ క్లాసెస్ వినుకుంటూ వాళ్ళు జాబ్స్ మేము కొట్టాము అని చెప్తున్నారు. వాళ్ళే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎవరో మోటివేషన్ క్లాసెస్ మనం వినాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక్కసారి తెలంగాణ డీఎస్సీ రిజల్ట్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూడండి. అవే మనకి పెద్ద మోటివేషన్ అనమాట. వాళ్ళు ఎలా కష్టపడి వాళ్ళకెలా ర్యాంక్ వచ్చిందో డెఫినెట్‌లీ మనకు కూడా అంతే అనమాట. బాగా హార్డ్ వర్క్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.